స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం జేఈఈ మెయిన్స్ లో 2021 క్వశ్చన్ పేపర్ లోని కాంప్లెక్స్ నెంబర్లు ఇచ్చిన క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఇచ్చి చూడండి. ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్ యాక్చువల్ గా. సో ఇది ఈ క్వశ్చన్ కి కావాల్సిన కాన్సెప్ట్ అనేది ముందు మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఏంటంటే ఇక్కడ -1 + i√3 ఇచ్చాడు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, అలాగే ఇక్కడ 1 - i ఇచ్చినప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ముందు చూద్దాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇక్కడ డి మోరల్స్ థియరం మనం అప్లై చేసి కూడా ఈ సమ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనం క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. సో క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ బెస్ట్ వే అండి. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీలో మనకి ఒమేగా వాల్యూ ఏంటంటే -1 + i√3 హోల్ డివైడెడ్ బై 2. మరి ఒమేగా స్క్వేర్ వాల్యూ ఏంటంటే -1 - i√3 డివైడెడ్ బై 2. ఇక్కడ మనకు కావాల్సింది -1 + i√3 కాబట్టి 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 2 ఒమేగా ఈక్వల్స్ టు -1 + i√3. ఇక్కడ 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 2 ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు -1 - i√3. కానీ ఇక్కడ సమ్లో 1 + i√3 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తో మల్టిపుల్ చేస్తున్నాను బోత్ సైడ్ మైనస్ తో మల్టిపుల్ చేస్తే -2 ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 1 + i√3. సో 1 + i√3 వాల్యూ ఏమవుతుందండి, -2 ఒమేగా స్క్వేర్ అవుతుంది. -1 + i√3 వాల్యూ ఏమవుతుంది, 2 ఒమేగా అవుతుంది. సో వీటి ప్లేస్ లో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి 1 - i హోల్ టు ద పవర్ 24 ఇచ్చాడు. దీన్ని ఎలా మనం ఎక్స్పెండ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 ఈవెన్ నెంబరే కదా ఇచ్చాడు కాబట్టి మనం 1 - i హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 12 గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 - i హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి 1 + i హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. సో 1 - i హోల్ స్క్వేర్ 1 - i హోల్ స్క్వేర్ అంటే ఏ ఫార్ములా ఏంటి, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² - 2ab. సో 1² అంటే 1 + i² అంటే -1 - 2ab అంటే -2i. సో 1 - 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి, -2i. సో 1 - i హోల్ స్క్వేర్ ని మనం ఎలా రాసుకోవచ్చు, -2i గా రాసుకోవచ్చు. అదే విధంగా 1 + i హోల్ స్క్వేర్. సో 1 + i హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు, సేమ్ 1 అంటే 1² అంటే 1, i² అంటే -1 + 2ab నథింగ్ బట్ 2i. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి 2i మిగులుతుంది. సో 1 + i హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, మనం 2i గా రాసుకోవచ్చు. సో ఇవన్నీ వాల్యూస్ ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఇచ్చిన LHS లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి -1 + i√3 ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2 ఒమేగా. సో 2 ఒమేగా హోల్ టు ద పవర్ 21 డివైడెడ్ బై దీన్ని ఎలా రాసుకుంటున్నామండి, 1 - i హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 12 గా రాసుకుంటున్నాము. సో 1 - i హోల్ స్క్వేర్ ప్లేస్ లో -2i సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. హోల్ టు ద పవర్ ఇంకా పవర్ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా చూడండి 1 + i√3 ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, -2 ఒమేగా స్క్వేర్ హోల్ టు ద పవర్ 21 డివైడెడ్ బై 1 + i హోల్ స్క్వేర్ హోల్ పవర్ 12. సో 1 + i హోల్ స్క్వేర్ ప్లేస్ లో మనం 2i సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇంకా పవర్ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. సో ఈక్వల్స్ టు k. ఇక్కడ చూడండి 2 పవర్ 21 ఒమేగా పవర్ 21. ఒమేగా పవర్ 21 అంటే ఏంటంటే ఎప్పుడైనా మన ఒమేగా పవర్ లో 3 మల్టిపుల్ ఉందనుకోండి. సో 3 మల్టిపుల్ ఉంటే డెఫినెట్ గా దాని వాల్యూ ఎంత అవుతుంది, 1. ఎందుకంటే ఒమేగా క్యూబ్ వాల్యూ 1. సో ఒమేగా పవర్ 6 1, ఒమేగా పవర్ 9 1. సో పవర్ లో 3 మల్టిపుల్ వస్తే డెఫినెట్ గా దాని వాల్యూ 1 కి ఈక్వల్ అవుతుంది. సో ఒమేగా పవర్ 21 అనేది 3 యొక్క మల్టిపులే కాబట్టి దీని వాల్యూ మనం 1 గా రాసుకోవచ్చు. డివైడెడ్ బై ఇక్కడ చూడండి -2 హోల్ పవర్ 12. ఇక్కడ మైనస్ ఉంది కానీ పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మనకి పాజిటివ్ వస్తుంది. సో 2 పవర్ 12 అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ ఏముంది, i పవర్ 12. సో i పవర్ లో మనకి 4 మల్టిపుల్ ఉన్నప్పుడు i పవర్ లో 4 మల్టిపుల్ ఉంటే దాని వాల్యూ 1. i పవర్ 4 1, i పవర్ 8 1, i పవర్ 12 1. సో i పవర్ 12 వాల్యూ ఎంత అవుతుందండి, 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి -2 హోల్ టు ద పవర్ 21. పవర్ అనేది r ఉంది కాబట్టి బయటకి ఏమొస్తుంది, -2 పవర్ 21 వస్తుంది. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 21. ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 21 అంటే ఒమేగా పవర్ 2 21s are 42. సో ఒమేగా పవర్ 42 అవుతుంది.
ఒమేగా పవర్ 42 కూడా మనకి 3 యొక్క మల్టిపులే కాబట్టి సో ఒమేగా పవర్ 42 వాల్యూ ఎంత అవుతుందండి 1 అవుతుంది. సో దీని ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు డివైడెడ్ బై ఇక్కడ చూడండి 2 పవర్ 12 ఇక్కడ కూడా I పవర్ 12 అంటే ఏంటి 12 అనేది 4 యొక్క మల్టిపుల్ కాబట్టి సో దీని వాల్యూ కూడా 1కి ఈక్వల్ అవుతుంది. సో 1 ఈక్వల్స్ టు K. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సేమే చూడండి 2 పవర్ 21 బై 2 పవర్ 12 మైనస్ 2 పవర్ 21 బై 2 పవర్ 12 ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. సో ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ని క్యాన్సిల్ చేస్తే K ఈక్వల్స్ ఏం మిగులుతుందండి 0. సో K వాల్యూ ఎంత 0. K వాల్యూ 0 అయితే మరి N వాల్యూ కూడా ఏమవుతుందండి K వాల్యూ 0 అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే N ఈక్వల్స్ టు 0. గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ ఆఫ్ mod x అన్నాడు. సో ఒకవేళ మనకి x అనేది ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ అనేది అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా 0 వచ్చింది కానీ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ 0 ఏమవుతుందండి 0. సో N ఈక్వల్స్ టు 0. ఇప్పుడు N ప్లేస్లో మనం 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సిగ్మా J ఈక్వల్స్ టు 0 టు N. N అంటే ఎంతండి 0 ప్లస్ 5 J ప్లస్ 5 హోల్ స్క్వేర్. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒకటే ఇచ్చారండి. ఇక్కడ J ఈక్వల్స్ 0 టు N ప్లస్ 5 ఇచ్చారు, ఇక్కడ J ఈక్వల్స్ 0 టు N ప్లస్ 5 ఇచ్చారు కాబట్టి ఒక సిగ్మా ఒక సమ్మేషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటికి కంబైన్గా ఒక సమ్మేషన్ మనం తీసుకుంటే సరిపోతుంది. సో J ఈక్వల్స్ టు 0 టు 5 వరకు తీసేసుకున్నాను. J ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ కంబైన్ చేసి రాసేస్తున్నాను మైనస్ J మైనస్ ఇంటూ ప్లస్ 5 మైనస్ 5. సో సిగ్మా J ఈక్వల్స్ టు 0 టు 5. ఇక్కడ J ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు అంటే J స్క్వేర్ ప్లస్ 2AB 2 5s 10J ప్లస్ B స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ J మైనస్ 5. సో సిగ్మా J ఈక్వల్స్ టు 0 టు 5 J స్క్వేర్ ప్లస్ 10J minus J. 10J minus J nothing but 9J. 25 minus 5 nothing but 20. ఇక్కడ సిగ్మా అనేది మొత్తం అన్నిటికీ అప్లై చేయండి. సో ఇక్కడ సిగ్మా J ఈక్వల్స్ టు 0 టు 5 J స్క్వేర్ ప్లస్ ఇక్కడ 9J కాబట్టి 9 కాన్స్టెంట్ 9 ఇంటూ సిగ్మా J ఈక్వల్స్ టు 0 టు 5 J ప్లస్ సిగ్మా 20 J ఈక్వల్స్ టు 0 టు ఇక్కడ 5 టు J ఈక్వల్స్ 0 టు 5 20 అనేది కాన్స్టెంట్ ఫ్రంట్ రాసుకున్న పర్లేదు. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ J ఈక్వల్స్ 0 టు 5 పక్కన పెడితే J స్క్వేర్ సిగ్మా J స్క్వేర్ అంటే ఏంటి ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తాం. కాకపోతే అక్కడ మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటాం. ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటాం. కానీ 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. సో మనం ఒకవేళ 0ని సబ్స్టిట్యూట్ చేసిన J స్క్వేర్ ప్లేస్లో ఏమొస్తుంది 0 వస్తుంది. 0 యాడ్ చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే ప్రాబ్లం లేదు. కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే J ఈక్వల్స్ టు 1 నుంచి 5 వరకు తీసుకుంటాం. 0ని మనం లీవ్ చేసేసుకోవచ్చు. సో 1 నుంచి 5 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు మనకి 5 నెంబర్స్ ఉన్నట్టు. సో n ప్లస్లో మనం ఏం తీసుకోవచ్చు 5 తీసుకోవచ్చు ఫార్ములాలో. సో ఫార్ములా ఏంటి n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6. n అంటే 5 ఇంటూ 5 ప్లస్ 1 6 2n ప్లస్ 1 2 5 10 10 ప్లస్ 1 11 డివైడెడ్ బై 6. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ 9 ఇంటూ ఇక్కడ ఎలా ఉంది సిగ్మా J అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ కూడా 0 ఉంది. సో 0ని మనం సబ్స్టిట్యూట్ చేయట్లేదు, రిమూవ్ చేసేస్తున్నాము. 1 నుంచి 5 వరకు మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 నుంచి 5 అంటే 5 నెంబర్స్ తీసుకోవాలి. సో n ఇంటూ n ప్లస్ 1 5 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 6 డివైడెడ్ బై 2. సో సిగ్మా J ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో 5 ఇంటూ 5 ప్లస్ 1 6 బై 2 ప్లస్ 20 కాన్స్టెంట్ పక్కన పెట్టేస్తే ఇక్కడ సిగ్మా 1 అంటే ఏంటంటే n అంటే ప్రతి వాల్యూ మనం తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి 0 నుంచి 5 వరకు తీసుకోవాలి. సో 0 నుంచి 5 వరకు తీసుకుంటే 1 ప్లస్ 2 ప్లస్ ప్రతిసారి మనకి 20 వస్తుందండి. అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు 0 నుంచి 5 వరకు 20 వస్తాయి. అంటే ఎన్ని వస్తాయి ఇక్కడ టర్మ్స్ 6 వస్తాయి. అంటే ఇంటూ 6 చేస్తారు.
అంటే ఇక్కడ ఏదైనా మనకు జే ఉందనుకోండి, వాల్యూ సబ్స్టిట్యూట్ జే ఈక్వల్స్ 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఎన్ని టర్మ్స్ వస్తాయో అన్నిసార్లు ఈ 20 అనేది రిపీట్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ రెండు 0 అవుతే 20 మిగులుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ రెండు 1² + 1 మళ్ళీ 20 మిగులుతుంది. అంటే ప్రతి వాల్యూ మన 0 నుంచి 5 వరకు సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడల్లా ఈ 20 కాన్స్టెంట్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే 0 దగ్గర కూడా 20 వస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు వస్తుంది మనకి 6 టైమ్స్ వస్తుంది ఈ 20 అనేది. కాబట్టి 20 × 6గా రాసుకోవాలి. రైట్. సో ఇక్కడ 6 6 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 1s are 2 3s are 5 11s are 55 ప్లస్ ఇక్కడ చూడండి 5 3s are 15 15 × 9 135 ప్లస్ 20 × 6 120. 55 plus 135 nothing but 190. 190 plus 120 nothing but 310. సో ఫైనల్గా ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఎంతండి? 310. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సో ఏ కాన్సెప్ట్ అనేది మనకి యూజ్ అవుతుందో ఆ కాన్సెప్ట్ చూసుకొని అప్లై చేసుకుంటూ సాల్వ్ చేస్తే ఈజీగా మీరు ఆన్సర్ అనేది వస్తుంది. సో చూసారు కదండి, ఈ సమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రిమైనింగ్ 2021లో అలాగే 2023 ప్రీవియస్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.